హరి ఓం శ్రీ గురుభ్యో నమ. శ్రీ మహాగణాధిపతయ నమ. సింహరాశి వారికి విశ్వావసు నామ సంవత్సర శుభాకాంక్షలు. ఈ రాశి వారికి ఈ సంవత్సరంలో 11 ఆదాయము, 11 ఖర్చు, 3 రాజ్యపూజ్యము, 6 అవమానము. మే 15వ తేదీ నుంచి గురువు ఏకాదశ స్థానములో మిథునంలో సంచారం ప్రారంభమవుతుంది. ఉగాది నుంచి అష్టమ స్థానములో మీనరాశిలో శని సంచారం ప్రారంభమవుతుంది. ఏకాదశ స్థానంలో గురు సంచారం వల్ల యశోవృద్ధి బలం తేజ సర్వత్ర విజయం సుఖం శత్రునాశో మంత్రసిద్ధి ఏకాదశ గతే గురౌ అంటుంది శాస్త్రం. 11వ స్థానంలో గురు సంచారము చాలా శుభప్రదమైనటువంటిది. యశోవృద్ధి కీర్తి ప్రతిష్టలు మెరుగుపడతాయి. సమయానుకూలంగా మాట్లాడతారు, సందర్భానికి తగినట్టుగా ప్రవర్తిస్తారు, 10 మంది చేత మెప్పు పొందుతారు, ఎక్కడ కూడా ఎటువంటి లోటుపాట్లు ఉండవు. అందువల్ల యశోవృద్ధి కీర్తి పెరుగుతుంది. మీ గురించి 10 మంది మంచి మాటలు చెప్పుకుంటారు. బలం తేజ ఆరోగ్యం బ్రహ్మాండంగా ఉంటుంది. ఎవరికైనా చిన్న చిన్న అనారోగ్యాలు ఇంతకుముందు ఉంటే అటువంటి అనారోగ్యాలు తొలగేటువంటి కాలము. సర్వత్ర విజయం సుఖం వృత్తి వ్యాపారాల్లో ఉండేవారికి విజయం లభిస్తుంది. చేసినటువంటి శ్రమకి తగిన ప్రతిఫలం కంటే ఎక్కువ లభిస్తుంది. చేపట్టిన కార్యాల్లో వెనుకంజ వేయడం కానీ అపజయం కానీ ఉండదు. మానసిక ఉత్సాహం ఉంటుంది. శత్రునాశో మంత్రసిద్ధి మీ ఆలోచనలన్నీ కూడా కలిసి వస్తాయి. ఏదైతే ఆలోచిస్తారో, ఏం చేయాలనుకుంటారో, ఏం చేయబోతున్నారో అవన్నీ కూడా అనుకున్నది అనుకున్నట్లుగా మీ మనస్సంకల్పాలు నెరవేరేటువంటి కాలము. మీకు ఎవరైనా సరే ఆటంకం కలిగించాలి, ఇబ్బంది కలిగించాలి, మిమ్మల్ని కాలు బట్టి కిందికి గుంజాలి అనే ప్రయత్నించే వారు ఎవరైతే ఉంటారో వారికే ఇబ్బంది కలుగుతుంది. వారే నాశనం అవుతారు తప్ప వారు మిమ్మల్ని ఏమీ చేయలేరు. మీ ప్రత్యర్థుల వల్ల మీకు ఎటువంటి నష్టం కూడా ఉండదు. ఈ విధంగా 11వ స్థానంలో గురు సంచారము మంచి బ్రహ్మాండమైన శుభ ఫలితాలను ఇస్తుంది. ఇదే సమయంలో అష్టమ శని సంచారం ప్రారంభమవుతుంది. అష్టమ శని 8వ స్థానంలో శని. 8వ స్థానంలో శని ఏం చేస్తాడు? 10వ స్థానాన్ని చూస్తాడు. కర్మస్థానము అంటే మనము చేసేటువంటి పని. ఈ కర్మస్థానాన్ని చూసినప్పుడు శనైశ్చరుడు నెమ్మదిగా చరించేవాడు. ఏ పని చేసినా అక్కడ మళ్ళీ శని ప్రభావం వల్ల ఆలస్యం అవుతుంది. ఇక్కడ గురు ప్రభావం వల్ల అంతా చాలా వేగంగా జరుగుతుంది. శని ప్రభావం వల్ల ఆలస్యం జరుగుతుంది. నానాకార్య విరోధశ్చ వ్యాధిపీడ ధనక్షయం అపమృత్యు భయప్రాప్తి అష్టమస్తే శనే భవేత్ అంటుంది శాస్త్రము. అంటే గురుబలం చూస్తేనేమో చాలా పాజిటివ్గా ఉంది, అష్టమ శని చూస్తే నెగిటివ్గా ఉంది. నానాకార్య విరోధశ్చ గురుబలం వల్ల ఏ కార్యం చేపట్టినా విజయం లభిస్తుంది. ఇక్కడ అష్టమ శని వల్ల నానాకార్య విరోధ ఏ కార్యంలో కూడా విరోధాలు ఏర్పడతాయి, ఆటంకాలు ఏర్పడతాయి, ముందుకు పోలేరు, ముందుకు సాగలేరు. వ్యాధిపీడ ధనక్షయం ఏదైనా అనారోగ్యాలు ఏర్పడే సూచన ఉంది. అలాగే అనవసరపు ఖర్చులు చేస్తారు. ధనక్షయం అనవసరపు ఖర్చులు పెట్టవలసి వస్తుంది. అపమృత్యు భయప్రాప్తి ప్రయాణాల్లో జాగ్రత్త వహించాలి. శరీరం విషయంలో నిర్లక్ష్యం పనికిరాదు. మనసులో తెలియని ఏదో ఒక భయం అనేది ఏర్పడుతూ ఉంటుంది అనేది శనైశ్చరుడు 8వ స్థానంలో ఉన్నటువంటి ఫలితము. మరి గురువు చూస్తే అటు బ్రహ్మాండంగా దూసుకుపోతుంది. గురుబలం వల్ల శని బలం వల్ల వెనక్కి లాగుతుంది. మరి ఏం చేయాలి? శని అనుగ్రహం పొందాలి. శని అనుగ్రహం పొందాలి అంటే శనిగ్రహ శ్లోకాన్ని కనుక జపించినట్లుంటే శని అనుగ్రహం కలిగి ఈ ఏదైతే 8వ స్థానంలో శని సంచారం వల్ల ఏర్పడేటువంటి ఆటంకాలు ఉంటాయి, ఆటంకాలు పెరుగుతాయి. వీడియో చివరిలో నేను శనిగ్రహ శ్లోకాన్ని చెప్తాను. మొత్తం మీద మరి శనిగ్రహము గురుగ్రహం అయింది, మిగతా గ్రహాలు ఉంటాయి. సంవత్సరం మొత్తం అవి సంచరిస్తూ ఉంటాయి. ఆ విధంగా మొత్తం మీద ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో మనం ఇప్పుడు చూద్దాం. అష్టమ శని ప్రభావం వల్ల శత్రువుల చేత విమర్శలు పెరుగుతాయి. రుణభారం పెరుగుతుంది. రుణభారాన్ని తగ్గించలేరు. అకారణంగా విరోధాలు ఏర్పడతాయి. సమయానికి నిద్ర ఉండదు. నిద్రాభంగం కలుగుతుంది. ఎక్కువగా శ్రమించడం వల్ల సమయానికి భోజనం చేయలేరు. అకాల భోజనం ఉంటుంది. ఈ భాగస్వామ్య వ్యాపారాలు ఉంటాయో అటువంటి వ్యాపారాల్లో చిక్కులు ఏర్పడే అవకాశం ఉంటుంది. షేర్ మార్కెట్లో పెట్టుబడి పెట్టేవారు జాగ్రత్త వహించాలి. కొందరు ఇళ్లలో సంసారిక సమస్యలు ఏర్పడే అవకాశం ఉంది.
ఈ స్పెక్యులేషన్ విషయాల్లో నష్టాలు ఏర్పడతాయి కాబట్టి జాగ్రత్త పడాలి. ఎవరికైనా సరే గ్యారంటీ కనుక ఇచ్చినట్లుంటే ఇబ్బంది పడతారు, నష్టపోతారు. ఆ గ్యారంటీ మీరు పే చేయాల్సి వస్తుంది. కాబట్టి ఆ విధంగా ఎవరికైనా గ్యారంటీ ఉండాలన్నా, హామీ సంతకం చేయాలన్నా 1కి 4 సార్లు ఆలోచించి చేయండి. లేకుంటే రేపు పొద్దున మీ మెరకు చుట్టుకునేటువంటి అవకాశం ఉంది. బంధుమిత్రుల చేత మాట పట్టింపులు ఏర్పడే అవకాశం ఉంది. రోగ నిరోధక శక్తి తగ్గుతుంది. కాబట్టి పౌష్టికమైనటువంటి ఆహారాన్ని తీసుకోవడానికి ప్రయత్నించాలి. అకాల భోజనం అంటే అది ఆటోమేటిక్గా మనకి శరీరం మీద ప్రభావం చూపించి రోగ నిరోధక శక్తి తగ్గుతుంది. ఒకదానికొకటి ఇవన్నీ కూడా ఒక సర్క్యూట్ లింక్. ఈ గురుగ్రహం వల్ల ఈ ప్రధాన వృత్తులు ఏవైతే ఉంటాయో అటువంటి వృత్తుల్లో నిర్వహణ లోపాలు లేకుండా ఉంటాయి. జాగ్రత్త పడాలి. ఎందుకంటే అక్కడ శనైశ్వరుడు అష్టమ శని ఉన్నాడు కాబట్టి ఆ ఎఫెక్ట్ ఉంటుంది. కాబట్టి జాగ్రత్త పడాలి. ఒక్కొక్కసారి అనవసరంగా కలహాలు పెట్టుకునే పరిస్థితి ఏర్పడుతుంది. మిత్రుల వల్ల ఆర్థికంగా నష్టపోయే అవకాశం ఉంది. నమ్మిన వారు మోసం చేసే అవకాశం ఉంది. కాబట్టి సాక్షి సంతకాలు పెట్టడం కానీ, హామీ సంతకాలు పెట్టడం కానీ, గ్యారంటీ ఇవ్వడం కానీ, అప్పు ఇవ్వడం కానీ, చేయబదులు ఇవ్వడం కానీ విషయాల్లో 1కి 4 సార్లు ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. పెట్టుబడి పెట్టేటప్పుడు జాగ్రత్తగా 1కి 2 సార్లు ఆలోచించాలి. మీరు చాలా కష్టపడి కొంత సొమ్మును పొదుపు చేసేటువంటి అవకాశం ఉంటుంది. గురుగ్రహ ప్రభావం వల్ల బలం బాగా ఉండి, శనిగ్రహ ప్రభావం వల్ల కొద్దిగా వెనక్కు లాగుతుండడం వల్ల అతి కష్టం మీద మీ పైవారిని మెప్పిస్తారు. ఉద్యోగస్తులైతే పై అధికారులను, వ్యాపారస్తులైతే వారి పై సంబంధించినటువంటి సప్లై చేసే సప్లయర్స్ యొక్క అనుగ్రహాన్ని పొందడం అనేది, వారి గౌరవాన్ని సంపాదించడం అనేది కష్టం మీద లభిస్తుంది. సంతానం విషయంలో తీసుకునే నిర్ణయాలు ఒక కొలిక్కి వస్తాయి. దైవ కార్యాల మీద శ్రద్ధ పెరుగుతుంది. తీర్థయాత్రలు చేసే అవకాశం ఉంది. అది కూడా దీర్ఘకాల దూర ప్రాంత తీర్థయాత్రలు చేసేటువంటి అవకాశం ఉంది. రాజకీయ రంగం వారికి, రవాణా రంగం వారికి, వ్యవసాయ రంగం వారికి, గృహ నిర్మాణ, కంప్యూటరు, మెడికల్, క్రీడా, వస్త్ర, స్వర్ణ రంగాల వారికి ఉపశాంతి కలుగుతుంది. వారికి బాగా కలిసి వస్తుంది. మంచి లబ్ధి ఏర్పడుతుంది. కొంత లాభం వస్తుంది అనుకుంటే అంతకంటే ఎక్కువ లాభం వస్తుంది. ఏదో ఎక్స్పెక్ట్ చేస్తే దానికంటే ఎక్కువ ఫలితాన్ని వారు పొందుతారు. ఎవరైనా మీ అభివృద్ధికి ఆటంకం కలిగించే వారు ఉంటారో వారే నష్టపోతారు. ఆ అభివృద్ధికి ఆటంకం కలిగించేది మీకు ఎటువంటి ఇబ్బంది కలగదు. ఎక్కువగా శ్రమ పడతారు కాబట్టి నిద్రాభంగం అవుతుంది. అకాల నిద్ర ఉంటుంది. అధర్మ కార్యాల వైపు కన్నెత్తి కూడా చూడరు. ఎక్కువగా ధర్మ కార్యాల వైపు మనసు కేంద్రీకృతమై ఉంటుంది. ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. స్థిరాస్తి నిర్ణయాలు ఫలిస్తాయి. మీరు ఏదైనా స్థిరాస్తి కొనడం కానీ అమ్మడం కానీ ఆలోచన ఉంటే ఏదైనా సరే ఆ నిర్ణయాలు అనేటివి ఫలిస్తాయి. మీరు ఇప్పటిదాకా అనుకున్న అది అమ్మడమో కొనడమో చేయలేకపోయారు. ప్రస్తుతము ఈ సంవత్సరంలో ఈ స్థిరాస్తి మీద నిర్ణయాలు తీసుకుంటారు. అంటే కొనేవారు గృహ నిర్మాణాలు చేయడము, గృహాన్ని కొనడము, ప్లాట్లు కొనడము, అమ్మేవారు వారికి ఉండేది అమ్ముదామనుకుంటే ఈ సంవత్సరంలో వారు అమ్మగలుగుతారు. అందువల్ల లాభాన్ని కూడా గడిస్తారు. మంచి ధరలు వారికి లభిస్తాయి. మొత్తం మీద చూసినట్లుంటే సింహరాశి వారికి గురుబలం వల్ల శుభ పరంపర, అదే సమయంలో అష్టమ శని వల్ల ఆ శని కొద్దిగా వెనక్కి లాగడం అనేది మనకు కనిపిస్తుంది. శనైశ్వరుడు యొక్క జపాన్ని చేసుకోవడం వల్ల ఆ అవరోధాన్ని అధిగమించవచ్చు. ఓం నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయా మార్తాండ సంభూతం తం నమామి శనైశ్చరం. ఈ శ్లోకాన్ని రోజుకు 108 సార్లు లేదా 21 సారి లేదా కనీసం 11 సార్లు జపించండి. శనిగ్రహ అనుగ్రహం కలుగుతుంది. మరి ఎన్నిసార్లు జపించాలి? ఎవరెవరికి వారికి ఉండేటువంటి ఇబ్బందుల స్థితిని బట్టి వారు ఎన్నిసార్లు నిర్ణయించుకొని జపిస్తే సరిపోతుంది. ఇంకొక ముఖ్య విషయము, ఇవన్నీ కూడా ఇప్పుడు చెప్పిన ఫలితాలన్నీ కూడా ఈ గ్రహాలు సంచరించేటువంటి గ్రహచారాన్ని బట్టి జరిగేటువంటివి. అయితే వ్యక్తిగతంగా ఈ ఫలితాల్లో మార్పులు ఉంటాయి.
వారి వారి వ్యక్తిగత జాతకాలను బట్టి వారి జాతకాల్లో జరిగేటువంటి దశ అంతర్దశ ఆ చక్రంలో ఉండేటువంటి గ్రహాల బలాబలాలను బట్టి ఈ ఫలితాల్లో మార్పులు హెచ్చు తగ్గులు ఉంటాయి. ఈ విషయాన్ని ప్రేక్షకులు గమనించాలి. ఈ విశ్వావసనామ సంవత్సరము సింహరాశి వారికి శుభాన్ని కలిగించాలని వారి సంకల్పాలు నెరవేర్చాలని కోరుకుంటూ మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లుంటే అందరికీ షేర్ చేయండి, లైక్ చేయండి, కింద కామెంట్ పెట్టండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదములు.